నమస్కారం. జై శ్రీమన్నారాయణ. అమ్మవారు తూర్పు, అయ్యవారు దక్షిణం. ఏంటో చూద్దాం. దేవాలయాల్లో భగవంతుడిని సేవించడానికి వెళ్ళినప్పుడు స్వామి నిలబడిన భంగిమలో, లేక కూర్చున్న భంగిమలో, కాకపోతే శయన భంగిమలో మనం సేవించుకుంటాం. అనేక క్షేత్రాల్లో నిలబడిన భంగిమలోనే మనకు ఎక్కువగా దర్శనం ఇస్తారు. ప్రబలమైన కొన్ని క్షేత్రాల్లో 108 దివ్య దేశాల్లో, అది కాక ఇతర దేశాల్లో, ఇతర క్షేత్రాల్లో కూడా ఈ 3 భంగిమలలోనూ మనకు సేవ సాయిస్తూ ఉంటారు. ఏదో ఒక భంగిమ కానీ, ఒకటి కంటే ఎక్కువ భంగిమల్లో కానీ సేవ సాయిస్తూ ఉంటారు. ఒకే దేవాలయంలో కూడా 3 భంగిమల్లోనూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ దేవుళ్ళందరూ ఎటువైపు ముఖం పెట్టి ఉంటారు అంటే, ఎక్కువగా తూర్పు ముఖం చేసి ఉంటారు. సూర్యుడు ఉదయించగానే భగవంతుడి కృపను పొందడం కోసం తూర్పు వైపే దేవాలయం ఉంటుంది. కానీ అలాగ అంతటా ఉంటుంది అని చెప్పలేము. దక్షిణం వైపు, ఉత్తరం వైపు, పడమర వైపు కూడా చూస్తూ ఉన్న క్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీరంగంలో చూస్తే దక్షిణం వైపు చూస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. దీని గురించి విప్రనారాయణులనే తొండరడిప్పటి ఆళ్వారు వారు రాసిన తిరుమాలై అనే ప్రబంధంలో குடதிசை முடியை வைத்து புனதிசை பாதம் நீட்டி వడదిశై పిన్పు కాటి తెందిశై ఇలంగై నోక్కి అని చాలా విస్తారంగా రాశారు. శ్రీరంగంలో శ్రీరంగనాచ్యార్ అమ్మవారు కూర్చున్న భంగిమలో మనకు దర్శనమిస్తారు. తూర్పు వైపు చూస్తూ ఉంటారు. ఒక దేవాలయంలో తూర్పు వైపు చూస్తూ స్వామి ఉంటారు. ఆయన కుడివైపు పట్టమహిషి శ్రీరంగనాచ్యార్ అమ్మవారు ఉంటారు. కొన్ని క్షేత్రాల్లో స్వామి అమ్మవారు వేరు దిక్కులను చూస్తూ ఉంటారు. అమ్మవారు తూర్పు వైపు చూస్తూ ఉంటే స్వామివారు దక్షిణం వైపు చూస్తూ ఉన్న క్షేత్రాలు ఉన్నాయి. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు దక్షిణం వైపు చూస్తూ ఉంటే శ్రీరంగనాథ్యార్ తూర్పు వైపు చూస్తూ ఉంటారు. ఆమె ఎప్పట్లానే తూర్పు వైపే చూస్తున్నా స్వామి మాత్రం తూర్పు వైపు కాక దక్షిణం వైపు చూడాలని, అంటే విభీషణుడిని కృప చేయాలి అని దక్షిణం వైపు చూస్తూ ఉంటారు. ఇంకెక్కడైనా ఇలా ఉన్నారా అని చూస్తే ఇదే శ్రీరంగనాథుడు సిరుపులియూర్ అనే క్షేత్రంలో వ్యాఘ్రపాదుడు అనే మునికి దర్శనమిచ్చారు. ఆయనకు దర్శనమిచ్చినప్పుడు స్వామి పెద్ద మూర్తిగా పడుకున్న భంగిమలో దర్శనమిచ్చారు. కానీ ఆ ముని కంటికి స్వామి పూర్తిగా కనపడలేదు. నా కంటికి కనపడలేదు స్వామి అన్నారు. వెంటనే ఆయన తన శరీరాన్ని కుదించుకున్నారు. అందుకని ఆయనకు కృపా సముద్ర పెరుమాళ్, అరుள்మా కడల్ పెరుమాళ్ అని పేరు. ఇక్కడ కూడా రంగనాథుడు దక్షిణ వైపే చూస్తూ ఉంటారు. అమ్మవారు తూర్పు ముఖం చేసి ఉంటారు. ఎక్కడైనా సాధారణంగా అమ్మవారు స్వామి తూర్పు ముఖంగానే ఉంటారు. కానీ ఈ 2 క్షేత్రాల్లో మాత్రం అమ్మవారు తూర్పు వైపు, స్వామి మాత్రం దక్షిణం వైపు ముఖం చేసి ఉంటారు. ఒకరిది పెద్ద రూపం, ఇంకొకరిది చిన్న రూపం. ఇద్దరు కుడి చేతిని తలకు దిండులాగా పెట్టుకొని ఎడమ చేత్తో తిరువడిని చూపిస్తూ పడుకొని ఉన్నారు. ఆగమశాస్త్రం, శిల్పశాస్త్రం, వాస్తుశాస్త్రం ప్రకారం ముఖం ఎటు ఉండాలి, ఏ కొలతల్లో ఉండాలి అనే నియమిత పద్ధతి ఉంది. కానీ ఆయన భక్తుడిని తను ఎలా ఉండి దర్శనం ఇవ్వాలనుకుంటే అలా దర్శనం ఇవ్వగలుగుతారు, ఇస్తారు. విభీషణుడిని చూడడం కోసం దక్షిణ వైపు తిరిగి పడుకోవాలనుకున్నారు. అలాగే అక్కడ పడుకున్నారు. ఒక బిడ్డను తన పక్కన పడుకోబెట్టుకున్న తల్లి నిద్రపోతున్న ఇంకొక బిడ్డను కూడా చూసుకుంటూ ఉన్నట్టుగానే శ్రీరంగనాథుడు విభీషణుని చూసుకుంటూ సిరుపులీరులో వ్యాఘ్రపాదులకు కూడా దర్శనమిచ్చారు. తన భక్తుడి కోసం ఆయన ఏ దిక్కైనా చూడగలరు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికే ఇలా 2 క్షేత్రాల్లో సేవ సాయిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం.
మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.